Hello winners, percentages లో ప్రైస్, కన్జంప్షన్ అండ్ ఎక్స్పెండిచర్ ఈ మూడింటిని బేస్ చేసుకునే క్వశ్చన్స్ ప్రతి ఎగ్జామ్లో కూడా వస్తూనే ఉంటాయి, రైట్? ఇలాంటి క్వశ్చన్స్ అంతకు ముందు ఇయర్స్లో కూడా వచ్చాయి అండ్ ఇయర్లో కూడా వస్తుంది, ఫ్యూచర్లో కూడా వస్తాయి. ఇలాంటి వాటిని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. మరి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే అన్ని క్వశ్చన్స్ కూడా ఆర్ఆర్బి బేస్డ్ క్వశ్చన్స్, ఆర్ఆర్బిలో ఇచ్చిన క్వశ్చన్స్. అలా అని చెప్పి ఎస్ఎస్సిలో ఇవ్వడా అంటే ఖచ్చితంగా ఎస్ఎస్సిలో కూడా వస్తాయి అండ్ బ్యాంక్ ఎగ్జామ్లో కూడా రావచ్చు. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ క్వశ్చన్స్ని సింపుల్గా ఎలా చేయాలో చూద్దాం. మరి ఇఫ్ ది ప్రైస్ ఆఫ్ ఎ టీ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 20%, ప్రైస్ ఏమైందంట? ఇంక్రీజ్ అయిందంట. ఎంత ఇంక్రీజ్ అయింది? 20% ఇంక్రీజ్ అయింది, రైట్? 20% ఇంక్రీజ్ అయింది అంటే ఏంటి? ప్లస్ 20%గా రాసుకోవచ్చా? రాసుకోవచ్చు. పర్సంటేజ్ చూడంగానే ఫస్ట్ ఏం చేయాలి అంటే దాన్ని ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి అంటే ఏంటి? 20% అంటే ఏంటి? 20/100 కదా. 21 జ 25 ఫ్రాక్షన్లోకి మారిపోయింది. అంటే దీని మీనింగ్ ఏంటో తెలుసుకోండి. అంతకు ముందు 5 ఉంటే ఇప్పుడు ఏం జరిగింది? ప్లస్ 20% అయ్యింది అంటే మీనింగ్ ఏంటి? ప్లస్ 1 అయ్యింది అని మీనింగ్ అనమాట. అంటే 5కి 1 ఏమైపోయింది? యాడ్ అయిపోయి 6గా మారింది అని మీనింగ్ అనమాట. అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చా? ప్రైస్ అంతకు ముందు 5గా ఉంటే ఇప్పుడు ఏమైంది? 6గా అయింది. ఇదేంటి 5 రూపీసా అంటే 5 రూపీస్ కాదు. ఇది 6 రూపీసా అంటే 6 రూపీస్ కాదు. ఇది ఏంటంటే 5 యూనిట్స్. ఇవేంటివి? 6 యూనిట్స్. ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇది 10 అయితే ఇది 12 అవుతుంది, ఇది 15 అయితే ఇది 18 అవుతుంది, అలా అనమాట. ఓకే, ఇవేంటివి? యూనిట్స్. వీటి గురించి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, రైట్? అంతకు ముందు 5 యూనిట్స్ ఉంటే ఇప్పుడు ఏమవుతుంది? 6 యూనిట్స్గా మారిందంట. అయితే ఇలా జరుగుతున్నప్పుడు ఏం జరగాలంట? దెన్ బై వాట్ పర్సెంట్ మస్ట్ ఏ హౌస్ హోల్డర్ రిడ్యూస్ హెర్ కన్జంప్షన్. కన్జంప్షన్ ఏమవ్వాలంట? రిడ్యూస్ అవ్వాలంట. ఎందుకు రిడ్యూస్ అవ్వాలి అంటే సో యాజ్ టు లీవ్ హెర్ ఎక్స్పెండిచర్ ఆన్ టీ అన్చేంజ్డ్. ఎక్స్పెండిచర్ ఎలా ఉండడం కోసం? ఇది పెరిగితే ఇది తగ్గాలి, ఈక్వల్గా ఉండటం కోసం అనమాట. ఎలా ఉండాలంట? ఈక్వల్గా ఉండాలి అన్నాడనమాట. ఓకేనా? సో ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా సరే మనకు ఒక ఫార్ములా అయితే తెలియాలి. అది ఏంటి అంటే ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్పెండిచర్. ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ కాన్స్టెంట్గా ఉండాలి, ఈక్వల్గా ఉండాలి, అన్చేంజ్డ్గా ఉండాలి అంటే మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? ఇక్కడ మీకు ఆల్రెడీ 5, ఇక్కడ 6 అని వచ్చింది కదా. వచ్చేసిన వాల్యూస్ని మీరు ఏం చేయాలంటే ఈ 6ని ఇక్కడ తీసుకొచ్చేసేయండి, అలాగే ఈ 5ని ఇక్కడ తీసుకొచ్చేసేయండి. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 5 ఇంటూ 6 అంటే ఎంత? 30. 6 ఇంటూ 5 అంటే ఎంత? 30. 30 ఈక్వల్ టు 30 అయ్యిందా అవ్వలేదా? అయ్యింది కదా. అందుకనే మనం ఏం చేసాం? ఈ 6ని ఇక్కడికి, ఈ 5ని ఇక్కడికి తీసుకొచ్చేసాం. ఇప్పుడు మనకేం తెలిసిపోయింది? కన్జంప్షన్ యొక్క రేషియో తెలిసిపోయింది. ఎంతని? 6:5 అని. అంతేనా? ఇవేంటివి? ఇది ఒరిజినల్ వాల్యూ, ఇదేంటిది? ఫ్యూచర్ వాల్యూ అనమాట, రైట్? 6:5లో 6 ఏంటి? ఒరిజినల్ వాల్యూ. ఇదేంటిది? ఇప్పుడు వాల్యూ. ఓకే, ఇప్పుడు కంటిన్యూషన్లో మనకు కావాల్సింది ఏంటి? పర్సంటేజ్ రిడక్షన్ కావాలి, అంతేనా? బై వాట్ పర్సెంట్ మస్ట్ హౌస్ హోల్డర్ రిడ్యూస్ అన్నాడు. అంటే రిడక్షన్ అయ్యిందంతో కావాలి. రిడక్షన్ అంటే మీనింగ్ ఏంటి? డిఫరెన్సే కదా. 6కి 5కి డిఫరెన్స్ ఎంత? 1. దేనిపైన రిడ్యూస్ అయింది? 5 పైన రిడ్యూస్ అయిందా? 6 పైన రిడ్యూస్ అయిందా? 6 పైన రిడ్యూస్ అయింది కాబట్టి ఇక్కడ 6 వేసుకోవాలన్నమాట. ఓకేనా? 1/6 ఇంటూ 100% అంటే మీనింగ్ ఏంటి? 6 1 జ 6, 16 అండ్ 2/3% అనమాట. ఆన్సర్ ఏంటి? సి అవుతుంది. ఎలా చేయాలో అర్థమైందా? ఇక్కడ 1/6 ఎందుకు వేసాం? డిఫరెన్స్ బై రిఫరెన్స్ చేస్తే మనకి పర్సంటేజ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో ఆన్సర్ ఏంటి? 16 అండ్ 2/3%. ఇలాంటి క్వశ్చన్స్ వస్తే ఎలా సింపుల్గా చేయాలో మీకు తెలుసు కదా. ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇలాంటి క్వశ్చన్స్ ఇంకొన్ని చేద్దాం. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇంత ఎక్కువ టైంలో కనిపించింది కదా, ఎంత సింపుల్గా చేయొచ్చు చూద్దాం. మరి ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఇఫ్ ది ప్రైస్ ఆఫ్ షుగర్ డిక్రీజెస్ బై 20%, దెన్ బై వాట్ పర్సెంట్ మస్ట్ ఏ హౌస్ హోల్డర్ ఇంక్రీజ్ హర్ కన్జంప్షన్ ఆఫ్ షుగర్ సో యాజ్ టు లీవ్ హర్ ఎక్స్పెండిచర్ ఆఫ్ షుగర్ అన్చేంజ్డ్. అంతకు ముందు క్వశ్చన్కి ఈ క్వశ్చన్కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? అస్సలు డిఫరెన్స్ లేదు. జస్ట్ ఉన్న డిఫరెన్స్ ఏంటంటే షుగర్ ఉంది, అక్కడ టీ ఉంది. అక్కడ ఇంక్రీజ్ అయింది, ఇక్కడ డిక్రీజ్ అయింది. సింపుల్గా చేయొచ్చా? హ్యాపీగా చేసుకోవచ్చు. మనకు తెలిసింది ఏంటి? ప్రైస్ ఇంటూ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి? ఎక్స్పెండిచర్. ఎక్స్పెండిచర్ ఎలా ఉండాలి? ఈక్వల్గా ఉండాలి. ప్రైస్ ఎలా అయింది? డిక్రీజ్ అయింది. కన్జంప్షన్ ఏమైంది? పెరిగింది. ప్రైస్ ఎంత డిక్రీజ్ అయింది? 20% డిక్రీజ్ అయింది. పర్సంటేజ్ ఉంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా. ఏం చేయాలి? ఫ్రాక్షన్లోకి మార్చుకోవాలి. ఫ్రాక్షన్లోకి మార్చడం అంటే ఏంటి? 20/100గా చేసుకోవాలి. 21 జ 25
అంటే ఫ్రాక్షన్ ఎంత వచ్చింది 1/5 వచ్చింది. అంటే ఈ పర్సంటేజ్ తగ్గిందా పెరిగిందా? తగ్గింది కదా, అంటే -1/5 అయింది. అంతకు ముందు 5 ఉంటే ఇప్పుడు ఏమైపోయింది 1 తగ్గిపోయింది. సో అంతకు ముందు ప్రైస్ ఎంత 5, 1 తగ్గిపోతే ఇప్పుడు ఏమైపోయింది 4 అయిపోయింది అనమాట. ఓకేనా. ఇప్పుడు మాకు ఇంకేం తెలుసు, ఎక్స్పెండిచర్ ఈక్వల్గా ఉండాలని తెలుసు కాబట్టి మీరు ఏం చేయాలి, జస్ట్ ఈ 4ని ఇక్కడ తీసుకొచ్చేయండి, ఈ 5 ఏం చేస్తారు ఇక్కడ తీసుకొచ్చేయండి. ఇప్పుడు మన కన్జంప్షన్ యొక్క ఫ్రాక్షన్ తెలిసిపోయిందా తెలిసిపోలేదా? తెలిసిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, కన్జంప్షన్ ఎంత పెరిగిందో కావాలి. ఎంత పెరిగిందో కావాలా, ఎంత పర్సంటేజ్ పెరిగిందో కావాలా, ఎంత పర్సంటేజ్ పెరిగిందో కావాలి. పర్సంటేజ్ పెరగటం అంటే మీనింగ్ ఏంటి, 4 నుంచి 5 అయింది అంటే ఎంత పెరిగింది 1 పెరిగింది. దేనిపైన పెరిగింది, దీనిపైన పెరిగింది. అంతేనా, 4 పైన 1 పెరిగితే కదా 5 అయింది. సో 1/4 డిఫరెన్స్ బై రిఫరెన్స్ ఇంటూ 100. సో 4 1 జర్ 4, 25 జర్. సో ఆన్సర్ ఏమవుతుంది 25% అవుతుంది అనమాట. ఆన్సర్ ఏంటి 25%. ఎలా చేయాలో అర్థమైందా? నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చేద్దామా, సింపుల్గా అయిపోతుంది కదా. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి. ఈ క్వశ్చన్లో కూడా ప్రైస్ ఉంది, కన్జంప్షన్ ఉంది అండ్ ఎక్స్పెండిచర్ ఉంది. మరి ఈ క్వశ్చన్ని సింపుల్గా చేయొచ్చు లేదో చూద్దామా. ది ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజెస్ బై 75%. 75% అంటే ఎలా రాసుకోవచ్చు, 3/4గా రాసుకోవచ్చా, హ్యాపీగా రాసుకోవచ్చు. 3/4 ఏంటి, +3/4. +3/4 అంటే ఏంటి, అంతకు ముందు 4 ఉంటే 4కి 3 ఏమైపోయింది యాడ్ అయిపోయి 7గా మారిందనమాట. అంటే ప్రైస్ ఎలా అయింది, ఇంక్రీజ్ అయిందంట. ఎక్కడి నుంచి ఎక్కడికి అయింది, 4 నుంచి 7గా మారిందంట. ఓకేనా. కంటిన్యూషన్ ఏమన్నాడు, బై వాట్ పర్సంటేజ్ షుడ్ ఇట్స్ కన్జంప్షన్ బి రెడ్యూస్డ్. కన్జంప్షన్ ఏమవ్వాలంట, రెడ్యూస్ అయిపోవాలంట. మరి రెడ్యూస్ అయితే ఏం జరుగుతుందంట, సచ్ దట్ ఎక్స్పెండిచర్ ఆన్ ఇట్ ఇంక్రీజ్ బై 33%. ఇంక్రీజ్ ఏమవుతుంది, ఎక్స్పెండిచర్ అవుతుందంట. అంతకుముందు ఫస్ట్ క్వశ్చన్లో సెకండ్ క్వశ్చన్లో ఎక్స్పెండిచర్ ఏమైంది, అన్చేంజ్డ్ ఈక్వల్గా ఉండేది. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఈక్వల్గా కాకుండా ఇప్పుడు ఏమైందంటే పెరిగిందంట. ఎంత పెరిగింది, 33 పెరిగింది. 33 అంటే ఏంటి, 33%. 33% అంటే 33/100. మరి ఏదైనా పోతుందా దీనిలో, దీన్ని సింప్లిఫైడ్ ఫ్రాక్షన్లోకి మార్చుకోవచ్చా? దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ ఏం చేయలేం కాబట్టి సింపుల్గా మీరు ఏమనుకుంటారు, అంతకు ముందు ఎక్స్పెండిచర్ 100 ఉంటే ఇప్పుడు ఏమైందంట పెరిగింది కదా, ఎంత పెరిగింది 33 పెరిగింది కాబట్టి 100 + 33 అంటే ఎంత అవుతుంది 133 అవుతుంది. రైట్. ఇలాంటప్పుడు మరి ఎలా చేయాలి అంటే జస్ట్ క్రాస్ మల్టిప్లై చేసేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. 100 × 7 ఎంత, 700. 4 × 133 అంటే ఎంత, 4 3 జ 12, 4 3 జ 12 + 1 3 అండ్ 1 ఉంది, 4 1 జ 4 + 1 అంటే 5, 532 అయింది. సో రేషియో ఎంత వచ్చింది, 700, 532 వచ్చింది. మనకు కావాల్సింది ఏంటి, పర్సంటేజ్ రిడక్షన్ కావాలి. పర్సంటేజ్ రిడక్షన్ అంటే ఏం చేయాలి, జస్ట్ ఈ రెండింటిని మైనస్ చేయాలన్నమాట. 700లోంచి 532 తీయండి. 10లోంచి 2 పోతే 8, ఇంకా 9లోంచి 3 పోతే 6, 6లోంచి 5 పోతే 1. 168 డివైడెడ్ బై ఏం చేయాలి, డిఫరెన్స్ బై రిఫరెన్స్. దేని నుంచి తగ్గింది, 700 నుంచి తగ్గింది కాబట్టి 700 కింద వేసుకోండి. 168 డివైడ్ బై 700 ఇంటూ 100%. 100కి పోయింది. 7 1 జర్ 7 2 జర్ 14, 7 4 జర్ అంతా 28. సో ఆన్సర్ ఏంటి 24%. 24%. అర్థమైంది ఎలా చేయాలో. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఈ క్వశ్చన్ నెంబర్ 1 2 3 ఎలాంటి మోడల్లో అలాంటి మోడలే కాబట్టి ఈ క్వశ్చన్ ఎత్తికెళ్ళిపోదాం. ది ప్రైస్ ఆఫ్ పెట్రోల్ ఇంక్రీజ్ బై 60%. 60% అంటే మీనింగ్ ఏంటి, 23 జర్ 25 జర్. సో 3:5 రైట్. సో 3:5 అంటే అంతకు ముందు 5 ఉంటే ఇప్పుడు ఏమైంది 3 యాడ్ అయ్యి 8 అయింది అనమాట. సో 5 8 ఏంటివి, ప్రైస్లు యొక్క ఓల్డ్ 5 అయితే న్యూ యూనిట్స్ ఎంత 8 అనమాట. కంటిన్యూషన్ ఏమి ఇచ్చాడు, బై వాట్ పర్సంటేజ్ షుడ్ ఇట్స్ కన్జంప్షన్ బి రెడ్యూస్డ్. కన్జంప్షన్ ఏమవ్వాలంట, రెడ్యూస్ అవ్వాలంట. సచ్ దట్ ది ఎక్స్పెండిచర్ ఆన్ ఇట్ ఇంక్రీజ్డ్ బై 28%. ఎక్స్పెండిచర్ ఎలా ఉంది, ఈక్వల్గా లేదు, ఏమైంది పెరిగిందంట. ఎంత పెరిగింది, 28% పెరిగింది. 28% పెరిగిందంటే 28/100 అంటే మీనింగ్ ఏంటి, 4 7 జర్ 4 25 జర్ అంతేనా. సో 7:25 అంటే దీని మీనింగ్ ఏంటి, అంతకు ముందు 25 ఉండేది కాబట్టి 25 ఇక్కడ రాసుకోండి. ఇప్పుడు ఏమైపోయిందంట 25 + 7 అయిపోయింది అంటే 32 అయిపోయింది అనమాట. రైట్. ఇప్పుడు కన్జంప్షన్ కావాలంటే ఏం చేయాలి తెలుసు కదా, జస్ట్ క్రాస్ మల్టిప్లై చేయాలి. 25 8 జర్ ఎంత 200, 32 × 5 అంటే ఎంత 5 2 జర్ 10, 5 3 జర్ 15 + 1 అంటే ఎంత 160. రైట్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, పర్సంటేజ్ రిడక్షన్ కావాలి కాబట్టి జస్ట్ ఏం చేయాలి, మైనస్ చేయాలి. 200లోంచి 160 సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 40 వస్తుంది. 40 డివైడెడ్ బై ఎంత తగ్గింది, 40 తగ్గింది. దేనిపైన తగ్గింది, 200 పైన తగ్గింది కాబట్టి ఎప్పుడు కూడా
కింద 200 వేయాలి. డిఫరెన్స్ బై రిఫరెన్స్ ఇంటూ ఎంత 100%. ఈ 2 జీరోలకి ఈ 2 జీరోలకి పోయింది. 2 1 Z 2 20 Z 20% ఈజ్ ది ఆన్సర్ అవుతుంది అనమాట. ఎలా చేయాలో అర్థమైందా? ఇప్పుడు మీరు ప్రాక్టీస్ క్వశ్చన్ ఇస్తే ఆన్సర్ చేయగలరు కదా. క్వశ్చన్ నెంబర్ 5 మీరు ప్రాక్టీస్గా ఆన్సర్ చేస్తారా? ఇప్పటి వరకు పర్సంటేజెస్లో ప్రైస్, కన్జంప్షన్ అండ్ ఎక్స్పెండిచర్ పైన చెప్పిన క్వశ్చన్స్ మీకు అర్థమైతే ఈ క్వశ్చన్ ఆన్సర్ చేసి ఆన్సర్ ఏమొచ్చిందో కమెంట్ చేస్తారా? వీడియో నచ్చితే అస్సలు మర్చిపోరు కదా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.